Hello guys, welcome to another video. Welcome to WWE Friday Night Smackdown in Telugu. నాకు WrestleMania అపోనెంట్ కావాలి అని ఇక స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ని అడుగుతాడు ర్యాండీ ఆర్టన్. ఇక అడుగుతూ ఉండంగానే అప్పుడు సోలో సోకోయా అండ్ టమాటోంగా వచ్చేస్తారు. నీకు WrestleMania మ్యాచ్ కావాలా, నేను వస్తున్నా ఆగు అని అంటాడు. ఇక చూడు ర్యాండీ ఆర్టన్, దా నీ కోసమే వేచి ఉన్నాను, నేను నీ కోసమే వేచి ఉన్నాను, దా నాకు కావాలి WrestleMania మ్యాచ్ అని అంటాడు. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ ఒకరికొకరిని గుద్ది పడేస్తాడు. ఆ తర్వాత ర్యాండీ ఆర్టన్ కి గుద్ది పడేస్తారు. ఊరి నాయన ఒకరికొకరిని గుద్దుకుంటారు. ఆ తర్వాత ఎల్ఏ నైట్ వచ్చి గుద్దేసి ఇక పక్కకు దొబ్బేస్తాడు. ఆ తర్వాత WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటూ వస్తారు బేలీ వాళ్ళు. లైరా వాల్కేరియా అండ్ బేలీ వాళ్ళిద్దరు ఇక చూడు చాలా అంటే చాలా డేంజరస్ గా ఫైట్ చేస్తారు. ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకుంటా ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. అండ్ ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో బేలీ అండ్ లైరా వాల్కేరియా ముగ్గురు టీంలను ఓడించి ఈ మ్యాచ్ ని గెలుచుకుంటారు. అండ్ WrestleManiaలో ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరగబోతుంది. వీళ్ళ నలుగురి మధ్యలో ఓరి నాయను చాలా అంటే చాలా డేంజరస్ మ్యాచ్ ఇది, చూడవలసిన మ్యాచ్ ఇది. ఈ రోజు ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో డీమియన్ ప్రీస్ట్ చాలా అంటే చాలా తన్నులు తింటాడు డ్రేవ్ మ్యాకింటైర్ తోని. ఇక డీమియన్ ప్రీస్ట్ రాగానే ఇక డ్రేవ్ మ్యాకింటైర్ పైన అటాక్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక చూడు డ్రేవ్ మ్యాకింటైర్ తిరిగి అటాక్ చేసి ఆయన మెడలో ఉన్న లాకెట్ తీసుకొని క్రాస్ లాకెట్ తీసుకొని ఇక వెళ్ళిపోతాడు డ్రేవ్ మ్యాకింటైర్. ఇది నాది అనుకుంటా. ఆ తర్వాత రే ఫినిక్స్ అండ్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా రే ఫినిక్స్ ఈ మ్యాచ్ ని గెలుచుకుంటాడు. అండ్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో వాణ్ణి గుద్ది. ఆ తర్వాత చెల్సా గ్రీన్ వర్సెస్ జెలినా వేగా వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. జెలినా వేగా చెల్సా గ్రీన్ ని తెలివితోని ఓడించేస్తుంది. ఇక కోడి రోడ్స్ వస్తున్నాడని తెలవంగానే WWE ఛాంపియన్షిప్ బెల్ట్స్ అవన్నీ కూడా ఇక్కడ పెడతారు. జాన్ సినా గెలిచిన ఈ WWE ఛాంపియన్షిప్ బెల్ట్ ని కూడా ఇక్కడ పెడతారు. WWE స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఉన్నవన్నీ బెల్ట్స్ కూడా రింగ్ లోపల పెడతారు. WWE రింగ్ లోపల ఇవన్నీ బెల్ట్స్ అవన్నీ కూడా కోడి రోడ్స్ అమ్మబోతున్నాడా, ఏం చేయబోతున్నాడా ఎవరికి తెలియదు. పాత ఇనుప సామాన్లే, ఆ సామాన్లే, ఈ సామాన్లే అనుకుంటా WWE బెల్ట్స్ లే కొనుక్కోండి అనుకుంటా అరుస్తున్నాడు ఇక కోడి రోడ్స్ ఆన్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో. ఆ తర్వాత టిఫినీ ట్రాసెస్ వర్సెస్ వీళ్ళిద్దరి మధ్యలో మ్యాచ్ జరుగుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఓరి నాయను ఇదే మ్యాచ్ రా బాబు. ఈ మ్యాచ్ లో టిఫినీ ట్రాసెస్ గెలుచుకుంటది. అండ్ WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో టిఫినీ కాల్ పట్టుకొని షార్లెట్ ప్లేయర్ గుంజి ఇక చూడు బండకు నూకినట్టు ఇక స్టేజ్ కి గద్దమని నూకుతుంది రా ఓరి నాయను ఇదేం నూకుడు రా బాబు. ఆ తర్వాత పారిపోతుంది WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో నుంచి షార్లెట్ ప్లేయర్. ఇక చూడు WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో ట్యాగ్ టీమ్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ర్యాండీ ఆర్టన్ అండ్ ఎల్ఏ నైట్ వర్సెస్ సోలో సోకోయా అండ్ టమాటోంగా వీళ్ళ నలుగురి మధ్య WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ లో మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. చాలా అంటే చాలా డేంజరస్ గా ఇదే మ్యాచ్ రా బాబు. ఇక మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి కొట్టుకుంటా సోలో సోకోయా అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. ఇక దూరంగా రింగ్ అవతల వెళ్ళిపోతారు. ఓరి నాయనో ఇదే మ్యాచ్ రా బాబు అని నేను అనుకున్నా. ఆ సమయంలోనే టమాటోంగా అండ్ ఎల్ఏ నైట్ కుట్లాడుతూ ఉన్నప్పుడు ఇక చూడు జేకబ్ ఫాతు వచ్చి గుద్దేస్తాడు. చాలా అంటే చాలా డేంజరస్ గా ఎల్ఏ నైట్ ని. ఆ తర్వాత WWE యునైటెడ్ స్టేట్ ఛాంపియన్షిప్ బెల్ట్ ని పట్టుకొని నాకుతాడు ఇది నాకు అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, లవ్ యూ గైస్. ఈ రోజు జరిగిన WWE ఫ్రైడే నైట్ స్మాక్ డౌన్ ఇది.